మంత్రులు ట్రెండ్ సెట్ చేయబోతున్నారా? ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మంత్రులు అంటే ఉత్సవ విగ్రహాల్లో ఉంటారు, సీఎం చెప్పినట్టే వింటారు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంత్రుల పనితీరు చూస్తూ ఉంటే ఇంకా ఛార్జ్ తీసుకోకముందే ఆ శాఖకు సంబంధించి వాళ్ళు పట్టు సంపాదించుకునే ప్రయత్నం దగ్గర నుంచి ఆ శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా నిర్ణయాలు ఆల్రెడీ మొదలైపోయినాయి. ఒక పక్క ప్రజా దర్బార్ పేరుతో నారా లోకేష్ ఆయన ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి, అలాగే మానవ వనరుల శాఖ మంత్రి, కీలక శాఖలు తీసుకున్నారు. అయితే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా కూడా, టీడీపీ వారసుడిగా కూడా ఆయన ప్రజా దర్బార్ లాంటివి నిర్వహిస్తూ ప్రజలతో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒక మహిళా హోంమంత్రి ఎలా ఉండాలి, సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసిన తర్వాత మళ్ళీ అలాంటి హోంమంత్రిని చూడలేదు అనుకుంటున్న టైంలో ఇప్పుడు తాజాగా మళ్ళీ అనిత, వంగలపూడి అనిత హోంమంత్రి అయిన తర్వాత ఆమె చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఆమె కూడా ఇంకా ఛార్జ్ తీసుకోలేదు, కానీ ముందుగానే ఆ శాఖకు సంబంధించి పట్టు సంపాదించుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, లేదంటే గంజాయి స్మగ్లింగ్ విషయం, ఇటువంటి వాటిల్లో, అలాగే వైసీపీకి ఇన్ని రోజులు అనుకూలంగా పనిచేశారు అటువంటి వాళ్ళందరినీ ఏరి పారేస్తారని చెప్పడం కానీ, అంటే ఆ మంత్రులు గతంలో కనీసం ఈ శాఖ మంత్రి ఎవరు అనేది గుర్తు లేదు అంటే వాళ్ళ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది ప్రజలకి ఏ శాఖ మంత్రి ఎవరో గుర్తు వస్తారు అనేది. ఇప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంతమంది మంత్రి పేర్లు గుర్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే ఆ శాఖలకు సంబంధించి వాళ్ళు అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు, అగ్రెసివ్గా వెళ్ళిన ధోరణి ఇదంతా. తర్వాత అది మనం కనిపించలేదు, చాలా వరకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తరహా చూడబోతున్నాం అన్నట్టుగా ఉంది. కాకపోతే ఇవన్నీ ట్రయల్సేనా, రేపొద్దున్న 5 ఏళ్ల పాటు ఇలాగే కంటిన్యూ చేస్తే ప్రజాస్వామ్యానికి మంచిదే, లేదు ఇది ఈ హడావుడి 4 రోజులే అంటే కనుక మళ్ళీ సారా మామూలే.